హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కురుక్షేత్ర ఎంపీ నాయబ్ సింగ్ సైని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడం, హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు తమ ఎల్పీ నేతగా నాయబ్ సింగ్ సైనిని ఎన్నుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. భారత్ శక్తి వ్యాయామాన్ని వీక్షించారు. దేశీయంగా తయారు చేసిన ట్రై సర్వీసెస్ వ్యవస్థలను ప్రదర్శించారు. 30కి పైగా దేశాల ప్రతినిధులతో కలిసి ఆయన ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ భారత శక్తిని పరిశీలించారు. విభిన్న శ్రేణి స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల ద్వారా దేశ పరాక్రమాన్ని ప్రదర్శించడం ఈ వ్యాయామం లక్ష్యమన్నారు ప్రధాని మోడీ. యాదాద్రి ఆలయ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విపక్షాల వ్యాఖ్యలపై భట్టి రియాక్ట్ అయ్యారు. పూజల సమయంలో కింద కూర్చున్నారంటూ ట్రోల్ అయిన అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నట్టు తెలిపారు. ఆ ఫోటోను విపక్షాలు కావాలనే ట్రోల్ చేస్తున్నాయని ఆరోపించారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్న ఆయన, ఎవరో కూర్చోబెడితే కూర్చునే చిన్న పిల్లాడిని కాదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని ప్రతిపక్షాల వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.